దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మరొక దినమున మనం ఈ విధముగా కూడి ప్రభువును స్తుతించడానికి, ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈ ప్రార్థనలో బిడ్లారా, దేవుని వాక్యం నిన్న ఒకటి మనం ప్రారంభించాం. మరి సమయమందును అసమయమందును ఎల్లప్పుడూ ఆయనకు మనం ఏం చెల్లించాలని చెప్పాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దశలోనిక పత్రికలో నుంచి మనము నిన్నటి దినాన వాక్యం చూసాం. స్తుతించటం వలన మొదటిగా మనం చెప్పాం, సాతాను యొక్క నోరును మనము మూయించగలము అని మనం చెప్పుకున్నాం. ఈ రోజున రెండవదిగా ఇంకొక ఆశీర్వాదం, ఇంకొక మేలు మనం చూద్దాం బిడ్డలారా. స్తుతించటం వలన జరిగే మరొక మేలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూద్దాం. దయచేసి తీయండి, బైబిల్ గ్రంథం అందరూ తెరవండి. 50వ కీర్తన 23వ వాక్యం అందరము కలిసి చదువుదాం. 50వ కీర్తన 23వ వాక్యం అందరము కలిపి చదువుదాం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కలుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. దేవునికి స్తోత్రం. వినండి, రెండవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, స్తుతిని ఎవరైతే యాగముగా చేస్తారో వారి కొరకట, వారి రక్షణార్థమై, వారు మేలు కొరకై వారు మార్గమును కొనేను అని వాక్యము సెలవిస్తున్నది. ఇప్పుడు మన జీవితంలో స్తుతిని మనం ఎలాగూ చేయాలంటే యాగముగా చేయాలి. యాగం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బయట కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయ్యా పలానా వారు యాగం చేస్తున్నారు అని అంటాం. ఇంతకీ ఆ యాగంలో వారు చేసే పని ఏంటనుకుంటున్నారు? ఒకలాంటి చక్కగా తొట్టు లాంటిది ఇటుకలతో కడతారు. ఆ ఇటుకల్లో కట్టి దాంట్లో పొల్లలు పెడతారు. ఆ పొల్లలు పెట్టి వాటిని అగ్నితో మండిస్తారు. ఆ అగ్నితో మండించుచున్న సమయంలో దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ పోస్తూ వారు మంత్ర ఉచ్చారణ చేయొచ్చు, దాన్ని యాగముగా వారు చేస్తూ ఉంటారు. ఇది లోకములో జరిగించేటువంటి యాగము. అనగా ప్రభు అంటున్నాడు, మనము యాగము వలె మారిపోవాలట. స్తుతి చేయుటలో మనం ఎలాగ మారాలట? యాగముగా మారాలి. ఎలాగైతే అగ్నిలో కట్టెలు పడతాయో, ఎలాగైతే అగ్నిలో నూనె పడుతుందో, ఎలాగైతే అగ్నిలో నెయ్యి పడుతుందో, మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. అయినా కానీ మనము స్తుతిని మానకూడదు. మన జీవితంలో స్తుతిని ఒక యాగముగా మనము చేయాలి. పాత నిబంధన గ్రంథములో యాగమును దేనితో పోల్చారంటే బిడ్డలారా, బలి అర్పణతో పోల్చారు. ప్రత్యక్ష గుడారములో బలిపీఠం అనేది ఒకటి ఉంటుంది. ఈ బలిపీఠము దగ్గర 5 రకాలైన బలులు అర్పిస్తూ ఉంటారు. మొట్టమొదటి బలి ఏంటంటే దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది ప్రాయశ్చిత్తార్థ బలి, ఐదవది అపరాధ పాప పరిహారార్థ బలి. 5 బలుల్లో మనం చూసినట్లయితే అందులో రక్తము లేకుండా చేసేదాన్ని ఏమంటారంటే నైవేద్య బలి అంటారు. అది గోధుమ పిండితో జరిగించవలసినటువంటి బలి అర్పణ. ఇప్పుడు వీటన్నిటిలో కూడా మిగతా 3 మనం చూసుకుంటే గనక కొంత భాగము తెచ్చిన వానికి ఇస్తారు, కొంత భాగము యాజకులకు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో తెచ్చిన వానికి కొంచెం ఇస్తారు, కొంతేమో యాజకులు ఉంచుకుంటారు, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు. కానీ దహన బలి ఉందే, ఈ దహన బలి దేవుని బిడ్డలారా టోటల్గా అది పూర్తిగా ఎవరికి దహించి వేయాలంటే బలిపీఠం మీద పెట్టి దేవునికే సమర్పించాలి. దీనినే యాగము అంటారు. దీని యొక్క క్రమం ఎలా ఉంటుందో నేను చెప్తాను. లేవీకాండం 1వ అధ్యాయం మీరు చూస్తే కనుక, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లేవీకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, పూర్వకాలం ఆ దినాల్లో ఈ దహన బలిని 3 రకాలుగా వారు అర్పిస్తూ ఉండేవారు.
ధనవంతులు కోటీశ్వరులు అయితే ఎద్దులను కోడెలను వారు అర్పిస్తూ ఉండేవారు. మధ్యతరగతి వారైతే గొర్రెలను మేకలను వారు అర్పిస్తూ ఉండేవారు. పేదవారైతే గువ్వలను పావురములను వారు అర్పిస్తూ ఉండేవారు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే దహన బలి అర్పించే విధానం మనం చూస్తే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి పాపము చేశాడు, అతను తప్పు చేశాడు, అతను ఖచ్చితంగా దహన బలి అర్పించాలి అని అనుకుంటే గనక ఒక ఎద్దునో ఒక కోడెనో లేదా ఒక గొర్రెనో ఒక మేకనో వారి స్థితిని బట్టి, వారి యొక్క సొసైటీలో ఉన్న వారి స్థాయిని బట్టి, ధనవంతుడైతే ఎద్దును తెస్తాడు, మధ్యతరగతి వానైతే గొర్రెను తీసుకొస్తాడు, పేదవాళ్ళైతే గనక గువ్వను తీసుకొస్తారు లేదా పావురాన్ని తీసుకొస్తారు. వారి స్థాయిని బట్టి బలిపీఠం దగ్గరికి వాళ్ళు ఏం తీసుకొస్తారంటే ఈ దహన బలి తీసుకొస్తారు. దహన బలి తీసుకురాగానే దాన్ని బలిపీఠం దగ్గరకు తీసుకొస్తారు. బలిపీఠం దగ్గరకు తీసుకురాగానే మొట్టమొదటిగా ఆ యాజకుడు చేసే పని ఏంటంటే ఇతని యొక్క కుడి చేతును తీసి ఆ యొక్క పశువు యొక్క తల మీద ఉంచుతాడు. అనగా దాని అర్థం ఏమిటంటే ఇతనిలో ఉన్న పాపాలన్నీ కూడా దేంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట, ఆ ఎద్దులోకో గొర్రెలోకో గువ్వలోకో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎప్పుడైతే ఇతని పాపాలు అందులో ట్రాన్స్ఫర్ అయ్యాయని అతను నమ్ముతాడో అప్పుడు వెంటనే యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పశువుని దాన్ని వధిస్తాడు. వధించిన వెంటనే అతను చేసే పని ఏంటంటే ఒక పాత్రలో దాని రక్తాన్ని పడతాడు. ఆ రక్తము పట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మిగతా ఆ యాజకులు లేవీలు ఏం చేస్తారంటే దాని చర్మాన్ని శుభ్రంగా ఒలిచేస్తారు, దాని కాళ్ళను కట్ చేస్తారు, మోకాళ్ళ వరకు ఉన్న కాళ్ళను కట్ చేస్తారు, దాని తలను కూడా అలాగే ఉంచుతారు. అలా ఉంచిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆ చర్మం అంతా ఒలిసిన తర్వాత దాన్ని భాగాలుగా ముక్కలుగా నరుగుతారు. ముక్కలుగా నరికిన తర్వాత దాని లోపల ఉన్న ఆంత్రములు అంటారు చూడండి, ప్రేగులు, చేదుకొట్టు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని బయటకు తీస్తాడు. అందులో పనికిరానివన్నిటిని ఏం చేస్తాడంటే శుభ్రంగా కడిగి వాటిని ఏం చేస్తాడంటే ఒక పాత్రలో పెట్టి దానికి దగ్గరలో ఉన్న కిద్రోను లోయ అనే దగ్గర దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి పడేస్తారు. మిగతా ఉన్నాయి చూసారు, వీటిని ఏం చేస్తారంటే మిగతా భాగాలను ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రంగా ముక్కలుగా నరికి బలిపీఠం మీద దాన్ని పేర్చి ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద మాంసమును పేర్చి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశము నుంచి అగ్నిని పంపించి ఆ యొక్క దహన బలిని ఏం చేస్తాడు, ఆయన దహిస్తాడు. ఎప్పుడైతే దహన బలి దహించబడిందో వినాలి, ఎప్పుడైతే అగ్ని వచ్చి ఆ దహన బలిని దహించిందో అప్పుడు అతను తీసుకువచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడని లెక్క, ఇతని యొక్క పాపము పరిహారము పొందిందని లెక్క. మరి ప్రతిసారి దేవుడు అలాగే అగ్ని పంపించాలంటే కుదరదు కాబట్టి యాజకులు ఏం చేస్తారంటే దేవుడు ఒకసారి పంపించినటువంటి ఆ అగ్ని ఉందే, ఆ అగ్ని ఆరిపోకుండా ఆ బలిపీఠం మీద నిత్యము ఏం చేస్తారంటే కట్టెలు వేసి ఆ అగ్నిని ఏం చేస్తారట, మండిస్తూ ఉంటారు. అందుకనే లేవియ కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా లేవీయులు యాజకులు కట్టెలు దాని మీద వేయవలను. 13వ వచనం ఏమని చెప్పబడుతుందంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దహన బలి అనగా దేవునికి ఈ బలి పశువు ఏమైపోయింది, యాగమైపోయింది. సో దేవుడు అంటున్నాడు మన క్రైస్తవ జీవితంలో కూడా పశువుని ఎలాగైతే వధించారు, పశువు ఎలాగైతే చర్మం ఓడదీశారు, పశువుని ఎలాగైతే ముక్కలుగా నరికారో, పశువు లోపల ఉన్న ప్రతి మలమూత్రాదులు ఎలాగైతే కడిగారో, బలి పశువుని ఎలాగైతే ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టారో, ఎలాగైతే దాన్ని దహించి వేశారో, దేవునికి మనము ఇష్టలుగా ఉన్నప్పుడు, దేవునికి మనము ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో స్తుతి యాగము మనము స్తుతి చేయుచున్నప్పుడు ఆ స్తుతి కొన్ని సందర్భాల్లో దాని యాగముగా మారాలి. యాగముగా మారాలంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, క్రైస్తవ జీవితంలో అవమానాలు ఎదురవుతాయి, ఇంట్లో మరణాలు సంభవిస్తాయి, రోగాలు తగ్గకపోవచ్చు, మనకు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అవ్వచ్చు. ఇలాంటి సమయంలో మనము తట్టుకుని నిలబడగలిగి దేవుణ్ణి మనం నిత్యము స్తుతించగలిగితే దాన్ని ఏమంటారంటే స్తుతి యాగము అంటారు. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక.
క్రొత్త నిబంధనలో కనుక మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన అంటాడు మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి ఏం చేయమన్నాడు, ఆయన సమర్పించుకోమన్నాడు. బిడ్డలారా, స్తుతి యాగము చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటంటే, మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలైతే పడుతున్నామో, ఎన్ని ఇబ్బందులైతే పడుతున్నామో, వీటన్నిటినీ మన మేలు కొరకు, ఇంకో మాటలో చెప్పాలంటే మనము రక్షణ పొందడానికి, మనకు కార్యము జరగడానికి, మనకు మేలు జరగడానికి, మన జీవితంలో జరగవలసిన ఒక మేలైన అద్భుతమైన కార్యం జరగడానికి మనమే మార్గము సిద్ధము చేసుకుంటున్నామని వాక్యం సెలవిస్తుంది. అంటే స్తుతి మానక ఉంటే, స్తుతియాగము కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా యేసయ్యను వదిలిపెట్టకుండా ఆయన సన్నిధిలోనే నిలబడి నీ మనసంతా ఆయన స్తుతిస్తూ, కష్ట సమయమందును బాధలోను, ఇబ్బందులోను దుఃఖములోను, కొంచెం కష్టం వచ్చిందంటే చచ్చి వదిలిపెట్టి బయటకు పోవడం కాదు, కొంచెం బాధ వచ్చిందంటే చచ్చిని వదిలిపెట్టడం కాదు, లేకపోతే కొంచెం ఇబ్బంది కలిగిందంటే యేసయ్యను వదిలిపెట్టడం కాదు, లేకపోతే నాకు ప్రాధాన్యత లేదు, నన్ను ఎవడూ గుర్తించడం లేదంటే చచ్చి మానేయడం కాదు. మనం ఎన్ని ఉన్నా లేకపోయినా దేవునికి మనం ఏం చేయాలా, స్తుతి యాగము చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరిని మీకు నేను చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డారా, యోబు ఉన్నాడు. యోబు ఉదయాన్నే లేచాడు, అరుణోదయమున లేచి అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అరుణోదయం అంటే మన భారతదేశ ప్రకారంగా మనం చూస్తే ఇంచుమించు 3 గంటల సమయం లేదా 4 గంటల సమయం. అంటే సూర్యుడు ఉదయించకముందే యోబు లేచేవాడట. 10 మంది బిడ్డల కోసం కూడా బలిపీఠాలు కట్టేవాడట. 10 మంది బిడ్డల కోసం బలిపీఠాలు కట్టి 10 పశువులు తెచ్చి వధించి హృదయములో వారు పాపము చేశారేమోనని చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి బలర్పించేవాడట. అద్భుతమైన కార్యం ఏంటంటే, అతనికి శోధన వచ్చింది, కష్టాలు వచ్చాయి. ఎలాంటి శోధనలు వచ్చినాయో చెప్పమంటారా? ఒకే రోజున ఆస్తి పోయింది, ఒకే రోజున పంట పోయింది, ఒకే రోజున పశువులు పోయాయి, ఒకే రోజున 10 మంది పిల్లలు చనిపోయారు, అదే రోజున తన శరీరం కూడా కుళ్ళిపడిపోయింది. శ్రమ, చాలా శ్రమల్లో ఉన్నాడు. విచారకరమైన బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా? కడుపును పెట్టిన బిడ్డలే చనిపోయారు. ఇంట్లో శ్రమ వచ్చింది. యోబు లాంటి శ్రమ మనకి ఇక్కడ ఎవరు వచ్చినా కానీ, యోబు లాంటి శ్రమ అవసరం లేదండి. ఆయనలో ఒక ఇంచు కూడా మనకు తగిలితే కనుక మందిరం మానేస్తాం, గుడి మానేస్తాం. యోబు అన్ని శ్రమలు అనుభవిస్తున్నా కానీ దేవుణ్ణి స్తుతించడం మానలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన జీవితాన్ని స్తుతియాగముగా చేసుకున్నాడంటే యోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకి చెబుదామండి, ఒకసారి గట్టిగా యేసయ్యకి చెబుదామండి. దేవునికి స్తుతియాగము చెల్లించాడంటే యోబు. ఆఖరిగా ఫైనల్గా సాతానుగాడు ఆమె భార్యలోకి దూరాడు. తట్టుకోలేకపోయింది. ఏమందో తెలిసిన, నువ్వు దేవుణ్ణి దూషించి ఏం చేయమంది, మరణము కమ్మని చెప్పింది. మామూలుగా చనిపోవచ్చు చెప్పొచ్చు, ఎందుకు వచ్చింది యోబు, దేనికి పనికిరో, చావచ్చు కదా అని చెప్పాలి. నీ వల్ల ఉపయోగం ఏముంది యోబు, చావు ఎందుకు వచ్చి నీ ఎదబోతు కనాలి. కానీ ఏమంటుంది ఆవిడ, నీవు దేవుణ్ణి దూషించి మరణము గమ్మంటుంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఆవిడలో దూరిన సాతానుగాడి ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి దూషించడం. సాతాను యోబు భార్యను వాడుకుని చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి దూషించంది. మామూలుగా చావు ఎందుకు వచ్చి నీ ఎదబోతు కానీ చెప్పాలి. ఆ మాట అనుకుంటా అంటే నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోమంటుంది. యోబు అన్నాడు, అప్పుడు కూడా యోబు తప్పుగా మాట్లాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకము, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. స్తుతియాగం అండి, శ్రమలలో స్తుతియాగం చేశాడండి యోబు. అద్భుతమైన చెప్పమంటారా, తను రక్షించుకొనడానికి మార్గము సిద్ధపరుచుకొనేను అని వాక్యము చెప్పినట్లుగా ఆఖరి గడిలోకి వచ్చేసరికి ఏం జరిగిందో చెప్పమంటారా? పోగొట్టుకున్న దానికి 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న విషయాలకి మందిరాన్ని వదిలిపెట్టేవారు, చిన్న విషయాలకి ప్రార్థన మానేసేవారు, చిన్న విషయాలకి ఇంట్లో దేవుని పట్ల భయము భక్తి మానేసేవారు స్తుతియాగము చేయలేరు బిడ్డలారా. కష్టం వచ్చినా
బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మరణం వచ్చినా, ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా, కష్టం వచ్చినా, ఇంకొక మాటలో చెప్పమంటారా, స్తుతియాగము, ప్రార్థన ఎక్కువగా ఎవరైతే చేస్తారో వారి ఇంటిలోనే శోధనలు ఎక్కువ అవుతాయి. ప్రార్థన ఎక్కువగా ఎవరైతే చేస్తుంటారో వారిని సాతానుగాడు పట్టుకుని చాలా రకాలుగా శోధించి కృంగదీద్దామని చూస్తాడు. ప్రార్థన చేయలేని వారి జీవితంలో ఏమీ అవసరం లేదు, మీకు అవసరమే లేదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రార్థన చేయం కాబట్టి, దేవుని మీద మనం ఆధారపడము కాబట్టి, మనం ఆధారపడేది మన సొంత జ్ఞానం మీద, తెలివితేటల మీద కాబట్టి, మన స్నేహితుడు సాతాను కాబట్టి వాడు మనల్ని ఏమీ చేయడు. ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారు ఎవరికి శత్రువు అయిపోతారు? సాతానికి శత్రువు అయిపోతాడు. సాతానికి ఎప్పుడైతే శత్రువు అయ్యాడో వాళ్ళు అనేక రకాలుగా వాడు మనల్ని కృంగదీసి పడగొట్టి నాశనము చేద్దామని చాలా రకాలుగా ప్రార్థించే వారి జీవితంలో చేస్తాడు. బిడ్డ, ఒక మాట చెప్తున్నాను, స్థిరముగా స్తుతియాగము చేయి, ఒక దినము రాబోతుంది, పోగొట్టుకున్న దానికి రెండంతల ఆశీర్వాదం నా ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నేనైతే నిజంగా నమ్ముతున్నాను బిడ్డలారా. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ స్తుతియాగము వ్యర్థముగా దేవుడు పోనివ్వడు. ఇలాంటి సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది, యోబును గుర్తు చేసుకోవాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, అపశుభం తెలియని ఆయన, అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాడు. 15 నుంచి 17 మధ్య సంవత్సరాల వయసులో దావీదుకు అభిషేకం జరిగింది. అభిషేకము జరిగిన వెంటనే దావీదు రాజు అయిపోలేదండి. అభిషేకము జరిగిన వెంటనే దావీదు రాజు అవ్వలేదండి. మేలు చేసినటువంటి సౌలే కీడు చేయడానికి ప్రయత్నం చేశాడు. గొలియాతు, ఫిలిస్తీయుల సైన్యం వచ్చి ఆ సౌలును ఆక్రమించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు దావీదు వెళ్ళి మేలు చేస్తే తర్వాత కాలంలో ఆ దావీదునే చంపుదామనుకున్నాడు సౌలు. రాజుగారు తలుచుకుంటే డబ్బులకి దెబ్బలకి కొద్దు ఉండదంటే, డబ్బున్నవాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కన్నా యేసయ్య తలుచుకుంటే సర్వము చేయగలడు. యేసయ్యకి స్తోత్రం చెబుదాం. డబ్బున్న వాళ్ళు కొంతవరకే చేయగలరు, నా యేసయ్య అయితే సర్వము చేయగల సమర్థుడైనా. యేసయ్యకి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అతను రాజుగా అభిషేకము పొందిన తర్వాత చంపడానికి వెనకాల పడ్డాడు సౌలు. ఆలోచింపజేసే విషయం చెప్పమంటారా, ఈ దావీదు ఏ గొలియాతునైతే చంపాడో, ఏ గాతు దేశంలోకి అయితే వెళ్ళకూడదో ఆ గాతు దేశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు దావీదుకి. వెర్రివాడు వలె నటించడం ప్రారంభించాడు. పూర్వకాలం రాజులు పిచ్చోళ్ళని, వెర్రోళ్ళని, బలహీనుల్ని చంపకూడదు. చంపితే దేశమంతా ఏమంటుందో చెప్పమంటారా, ఒరే ఎంత పోటుగాడు రాజు వీడు, పోయి ఎవరిని చంపాడు, ఎర్రోడిని చంపాడు రా, పిచ్చోడిని చంపాడు రా అని అందరూ అవమానపరుస్తారని చెప్పి రాజులు ఎప్పుడు వెర్రివాళ్ళని, పిచ్చోళ్ళని యుద్ధములో చంపరు. బిడ్లారా, ఆకీషు దగ్గర కొంతకాలం ఉన్నాడు. వెళ్ళిన తర్వాత తిరిగి తనకు 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి దరిదాపుగా అరణ్యములో 15 సంవత్సరాలు తిరిగిలాడాడు. బిడ్డ, 15 సంవత్సరాలు తిరిగిలాడాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి స్తుతించకుండా మానలేదు దావీదు. అది అరణ్యమైనా, అది అడవైనా, అది గుహ అయినా, శత్రు రాజ్యమైనా, శత్రు దేశమైనా, అది పొలమైనా, పగలైనా, రాత్రైనా దేవుణ్ణి స్తుతించడం మానలేదు దావీదు. శ్రమలలో ఉన్నాడు. నీవు నేనైతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. నాకు ఈ యేసయ్య వద్దు, ఈ దేవుడు వద్దు, నాకేమి వద్దు, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసే కొలది నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి, నేను ప్రార్థన చేసే కొలది నాకు ఇంకా ఏదో మేలు జరుగుద్ది అనుకున్నాను, జరగకుండా అయిపోయింది, ఇంకెందుకులే ప్రార్థనకి వెళ్ళడం అని మానేసే బ్యాచ్లో ఉండినేమో మనమైతే. కానీ దావీదు అలాగూ చేయలేదట. ఎక్కడికి వెళ్ళినా, లోయలో ఉన్నా, పైనున్నా, కిందున్నా, గుహలో ఉన్నా, ఎక్కడున్నా దేవుణ్ణి స్తుతించడం మానలేదట. అద్భుతం బిడ్డలారా, అద్భుతం. ఏడో చెప్పమంటారా, అలాగూ స్తుతించటం వలన రాజుగా అవ్వడానికి కావలసిన మార్గాన్ని దావీదు ఏర్పాటు చేసుకున్నాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిడ్డ, స్తుతించటంలో మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పమంటావా, నువ్వెంతైతే స్తుతిస్తావో స్తుతించిన నీ జీవితంలో నువ్వు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు నువ్వు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావు.
శ్రేష్టమైన కార్యము కొరకు నువ్వు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావు. అందుకనే స్తుతించుట చాలా గొప్పది. అందుకే పౌలు అంటాడు దెసలోనిక పత్రికలో, సమయమందును అసమయమందును మనము దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభువుకి మనము స్తుతి చెల్లించే బిడ్డలముగా ఉందముగాక. శ్రేష్టమైన మార్గము మన కొరకు మనం ఏర్పాటు చేసుకుందాముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.